అంటే నీకు అది మైండ్లో ఉండాలి, మైండ్ సెట్టింగ్ కావాలి. ఏమని, అరే 1 గంట వెళ్తే 1000 గంటలు, ఒక దినం 1000 సమానం, అంత శ్రేష్టమైన దినాన్ని వై షుడ్ ఐ లూజ్? ఇంత మంచి అవకాశం ఎందుకు దేవుడు నాకు ఇంత? నో, డెఫినెట్ ఐ విల్ గో, దట్స్ ఆల్. నిన్ను కూడా దేవుడు అట్లే అదే కండిషన్లో అదే లెవెల్లో నిన్ను తలగా ఉంచుతాడు, తోకగా ఎప్పుడు ఉంచే దేవుడు కాడు, మానవ దేవుడు కాడు. ఈజ్ ఎ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్. దేవుడు మానవుడు కాడు, అబద్ధాలు ఆడాడు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి లాస్ట్ అయిపోయింది. అయితే ఈ యొక్క బాగా వినండి, అతి ఎవరైతే ప్రతిరోజు ఈ విధంగా నువ్వు అనుకొని నీ యొక్క ఫ్యామిలీ సెటప్ చేసి నీ మైండ్ సెట్టింగ్ అయ్యి నీ కుటుంబస్తుల మైండ్ సెట్ చేసి వాళ్ళ మైండ్ సెట్ నీ మైండ్ తయారు చేసి రెగ్యులర్ క్రమం తప్పకుండా నువ్వు ప్రతి ఆదివారం ఎప్పుడైతే చర్చకు వస్తావో నిన్ను తలగా ఉంచడమే కాకుండా, గుర్తుపెట్టుకోండి, తలగా ఉంచడమే కాకుండా నీ ఫ్యామిలీని ఎట్లా అంటే సర్వ సృష్టికర్త అయిన ఆ దేవుడు ఇక అది ఆ కాన్సెప్ట్ నిన్ను అసలు ఆయన నీకంట నీ పాదములు కింద తగలకుండా ఆయన దూతల కాపల పెట్టి కంచె ఆ దూతల చేతుల మీద నేను లేపుకొని తిప్పుతారంట. ఎంత గొప్ప దేవుడు అన్న! నువ్వు నమ్ముతావా సార్? నేనైతే నీ పాదములకు రాయి తగలకుండా, రాయి తగలకుండా నిన్నెత్తి పట్టుకుంటాడు. ఏదో కిందలు 91లో ఉంటుంది. రాయి తగలకుండా నిన్నెత్తి పట్టుకుంటాడు. ఎవరు? దూతలు. ఆయన అట్లా అరేంజ్ చేసేస్తాడు. ఎప్పుడు నువ్వు ఇచ్చుకున్నావు. రాయి తగలకుండా నన్ను ఎత్తి పట్టుకున్నారు దూతలు. అందుకే నేనే లేదయ్యా, వేరే ఆధారం, నీకే ఆరాధన యేసయ్యా, నిన్నే కొలుస్తా, నిన్నే స్తుతిస్తా, నిన్నే ఆరాధిస్తా. ఎప్పుడైతే నువ్వు అట్లా ఉంటావో దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ, సంఘాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని సమృద్ధిగా ఉంచుతాడు. దయచేసి ఈ 5 పాయింట్లు మీరు ఒకసారి రెఫర్ చేసుకొని ఇంటికి పోయి మళ్ళీ ఒకసారి మీకు ఓపిక ఉంటే, ఇవి చిన్న పాయింట్లే, ఇది పెద్ద ఏదో చెప్పినే కావు. మన రొటీన్ జీవితంలో రొటీన్ లైఫ్లో జరిగేటివే. కానీ దీన్ని మనం సరైన పద్ధతిలో మనసు పెట్టి నీ మనోన్నతులను తెలిసి పాటిస్తే నీకు సమృద్ధి ఇస్తాను అంటుండు. సమృద్ధి మనందరికీ కలుగును గాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థనతో ముగించేస్తాను. పరిశుద్ధ ప్రేమ గల మంచి పరలోకపు తండ్రి, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ అబ్బా. హల్లెలూయా, హల్లెలూయా. అవును తండ్రి, నీ దూతల కాపల పెట్టి ఈ బిడ్డలు ఇక్కడ ఎంతమంది ఉన్నారు, రాని బిడ్డలు కూడా నాయన దీవించి ఆశీర్వదించి నీ రెక్కల కింద ఆశ్రయించి నాయన వారి పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకునే దేవుడు అని నాయన ఈ బిడ్డలకు చూపించు, నిరూపించు నాయన. మనోనేత్రములు తెలిసి ఆ బిడ్డలను విన్న వాక్యాన్ని నీరు కట్టి పలికినట్టు నాయన నెమ్మరు వేసుకొని జీర్ణించుకొని నాయన ఈ చెవుల మీద ఆ చెవులు వదలకుండా నాయన ఈ క్షణం ఇప్పటి నుంచి నాయన వాళ్ళ యొక్క మనోనేత్రములు తెలిసి సాతాను దురాత్మల నాయన దుష్టక్రియలన్నీ వాళ్ళు తీసేసి ఈ బిడ్డలకు ప్రేరేపణ కలిగించి నాయన నీ యొక్క నిత్య జీవితంలో నిత్యమైన సత్యమైన నిజమైన దేవుడు పరిశుద్ధ నాయన ఈ యొక్క గ్రంథంలో రాసినవన్నీ నాయన జీవగ్రంథం అని తెలుసుకొని అదొక గైడ్గా ఒక నాయన మంచి ఈ వాక్యములు నాయన మరి విని నాయన వీళ్ళు జీర్ణించుకొని వీళ్ళు కుటుంబాలు ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డలు వారి కుటుంబాలందరినీ పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారికి కావాల్సిన ప్రతి అవసరతను తీరుస్తూ వాళ్ళ హృదయ మనోవాంఛలు ఎరిగిన దేవుడు ఆయన
వారిని కాచి కాపాడి దీవించి ఆశ్రయించి మమ్మల్ని కూడా నాయన మీ గాయపడిన దక్షిణ హస్తంకు అప్పగిస్తున్నాం నాయన. నిండుగా మెండుగా సంపూర్ణమైన ఆరోగ్యములతో నాయన ఈ సంఘాన్ని మొత్తమున నాయన పేరు పేరున ప్రతి సంఘస్థుని ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నీ కృపలో నడిపించి కాచి కాపాడుతామని ఈ కొద్ది విన్నపముల శేషమైన యేసు పరిశుద్ధ నామమున బ్రతిమలాడి ప్రార్థించి వేడుకుంటున్నా మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ క్రిస్టఫర్. మరి మంచి 5 సూత్రాలు సంతోషకరంగా కుటుంబం ఉండాలంటే మరి